మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వారి డిమాండ్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? మరి యాక్చువల్ అంటే ఏఐటీసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరి రాష్ట్ర కమిటీగా రేపటి నుంచి కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు మరి సిద్ధమయ్యాం. మరి ప్రభుత్వం దిగి వచ్చి 30 తేదీన మేము మీతో చర్చలు జరిపిన తర్వాత మీ సమస్యలు పరిష్కరించకపోతే మీరు సమ్మెకు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు ఈ నెల 30 తేదీ లోపల మున్సిపల్ కార్మికుల అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలి. లేని పక్షంలో జనవరి 6వ తేదీ నుండి కూడా మేము మళ్ళీ మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మెకు సిద్ధమవుతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా మరి పర్మనెంట్ చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా కూడా నీ కార్మికులు కనిపించడం లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రభుత్వ పథకాలు ఎటువంటి పథకాలు కూడా మరి కార్మికులకు మరి వర్తింపజేయట్లేదు. తక్షణమే ప్రభుత్వ పథకాలన్నీ కూడా వీళ్ళకు వర్తింపజేయాలి. మరి అదేవిధంగా ఇక్కడ కరోనా సమయంలో అనేక మంది మరి మున్సిపల్ కార్మికులు మరణించారు. వారి కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా ఆదుకొని వారి కుటుంబంలో తక్షణమే వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 60 సంవత్సరాలు రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా మరి తక్షణమే ప్రభుత్వం దిగి వచ్చి వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించి వారికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఇటువంటివన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే మున్సిపల్ కార్మికుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధితో ప్రకారం మరి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్ళినప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు అంటే కొన్ని సమస్యలు కూడా మా పరిధిలో ఉన్నాయి. మరి పనిచేయడానికి ఎటువంటి వసతులు లేకపోయినా, ఎటువంటి పరికరాలు లేకపోయినా, ట్రాలీలు మరి ఇటువంటి పుష్కాట్లు ఇటువంటివి లేకపోయినా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి సమస్యలు పరిష్కరించండి అంటే అధికారులు ఇవైతే మేము పరిష్కరిస్తాం, మరి కొన్ని మా పరిధిలో లేని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్, మీరు ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు అక్కడి నుంచి చెప్పాలి, అప్పుడే మీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేనేమి మరి మున్సిపల్ కమిషనర్లు అయితే తెలియజేస్తూ ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే మున్సిపల్ కార్మికులు ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మున్సిపల్ కార్మికులు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ సంఘం ఏర్పడినప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు, ఎందుకంటే పని విధానం ఎక్కువైంది కానీ కార్మిక సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. దాంట్లో భాగంగా ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు హామీ ఇచ్చాడో హామీలు ఆ రోజు నుండి ఈ రోజు కూడా ఒక హామీ అమలుపరచలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే సమాన పనికి, ఎందుకంటే భారతదేశంలో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి మన సుప్రీంకోర్టు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు నుండి ఈ వరకు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఈ ఇంప్లిమెంట్ ఏది కూడా, ఎందుకంటే న్యాయాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా ఇంతవరకు కూడా ఏ రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీన్ని అమలుపరచలేదు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్న దీన్ని అమలుపరిచి మన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా శానిటైజర్స్లో పనిచేసే వాళ్ళు, ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళు, మున్సిపాలిటీ స్వీపర్స్, వాచ్మెన్గా పనిచేసే కార్మికులకు ఒక్కొక్కరికి ఒక వేతనం ఈ విధంగా జీవోలు తెచ్చి విధించడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీలో పనిచేసి ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకు, శానిటైజర్స్లో పనిచేసే వాళ్ళకు 6,000 రూపాయలు విధించి పాలించనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో తేవడం జరిగింది. ఆ జీవోని కూడా వెనక్కి తీసుకొని ఏదైతే మున్సిపల్ సంఘం రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ సంఘం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు కార్మికులందరికీ కూడా అవుట్సోర్సింగ్లో పనిచేసే కార్మికులు కావచ్చు, కాంట్రాక్టర్లో పనిచేసే కార్మికులు కావచ్చు, శానిటైజర్స్లో పనిచేసే కార్మికులు, ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులు, పార్కులో పనిచేసే కార్మికులు, మున్సిపాలిటీ వాచ్మెన్ స్వీపర్ పనిచేసే కార్మికులందరికీ కూడా ఒకే వేతనం ఇచ్చి వారి సమస్యలు ఏంటనే రాష్ట్ర ప్రభుత్వము ఆమోదించాలని చెప్పి వారి సమస్యలు పరిష్కరించలేవేలా ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందో రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ పిలుపులో భాగంగా రేపు జనవరి 6వ తారీఖు నుండి కూడా అన్ని జిల్లాలో, అన్ని నియోజకవర్గ మున్సిపాలిటీ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో కూడా పిలిపించడం జరిగింది. 6వ తారీఖు నుండి కార్మికులందరూ కూడా సమ్మెలేకపోవడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సమ్మె కార్యాచరణ ఎలా ఉండబోతోంది? సమ్మె కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే, మనం ఏదైతే మన డిమాండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వము అక్కడ చర్చలు జరిపింది. ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఓవలేస్ గారు, మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో, అదేవిధంగా డిప్యూటీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మాకు రాష్ట్రానికి సంబంధించిన నాయకులు పరోక్షంగా వాళ్ళ దగ్గర చర్చలు జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని డిమాండ్లు
ఒప్పుకున్నారో ఆ డిమాండ్లు కొన్ని డిమాండ్లు ఒప్పుకోలేదు. అయితే మాకు అన్నీ కూడా డిమాండ్స్ ఏమంటే సమాన పనికి సమాన వేతనం. ఏదైతే మాకు ఇప్పుడు 18,000 రూపాయలు ఒకరికి 17,000 చిల్లర ఒకరికి విధంగా వస్తుంది. మాకు ఏదైతే 26,000 రూపాయల జీతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందో ఆ రోజు చర్చలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్ను ఒప్పుకున్న వేళ మేము సమ్మెను వినించుకుంటామని చెప్పి లేని పక్షంలో మా కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా పెద్ద ఎత్తున 6వ తారీఖు సమ్మెలోకి పోతామని హెచ్చరిస్తున్నాం. 6వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ఏఐటీయూసీకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపీర్తో భరత్, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.